ఒక కథ చెప్పా తనకి. ఓకే. శ్రీ అని ఒక చిన్న సినిమా, ఒక 50 lakh బడ్జెట్ సినిమా. ఓకే. ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తే తను అసలు ఫ్లాట్ అయిపోయాడు. అదిరిపోయింది గురుసారి కదా అది ఇది అని చెప్పేసి. అప్పుడు భాస్కర్ భట్ల ఉన్నాడు కదా, అవును. భాస్కర్ భట్ల ఈనాడులోనూ దీనిలో పనిచేసేవాడు. అది నెక్స్ట్ డే ఇలాగ చిత్రసాయి ప్రొడక్షన్స్ పేరు మీద నెక్స్ట్ వినయ్ డైరెక్ట్ చేస్తున్నాడు, గ్రేట్, అది ఆర్టికల్ రాయని చెప్పి పెడతాను. ఓకే. ఎందుకో తెలీదు, భాస్కర్ భట్ల అప్పుడు చెప్పి వెళ్ళిపోతుంటే నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదండి. అంటే చాలా సినిమాలు నాకు వినాయకరావు అని వేసేవారు, వినయ్ అని వేసారు, జీవి వినయ్ అని, ఇలా ఏదో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి వేస్తుండేవారు. నాకు ఎందుకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనిపించింది, ఏదైనా పేరు కొత్తగా ఉండాలి అని అనిపించి నా పేరు వివి వినాయక్ అని అన్న. అది ఎందుకో తెలియదు. అది మా నాన్నగారు కూడా నేను చెప్తే కానీ చూడలే. ఇదేంటి మన ఇంటి పేరుతో కదా అంటే జీవీవి అని పెడితే బొత్తిగా ఈవీవి అని పెట్టి కాపీ కొట్టినట్టు ఉంటది. వద్దు నాన్నగారు అన్నా నేను.